60,000 రూపాయలు, రైట్, 60,000 రూపాయలని నేను ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్, అది 2 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్, 6 ఇయర్స్ కావచ్చు, ఈవెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తే ఒక బ్యాంకులోకి వెళ్ళి 60,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 60,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. 2 సంవత్సరాల తర్వాత అయినా, 4 అయినా, 6 అయినా, ఈవెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ తర్వాత నాకు ఎంత వస్తుంది? 63,654 వస్తుంది. 60,000 ఇన్వెస్ట్ చేస్తే ఈవెన్ ఇయర్స్ అంటే 2t నంబర్ ఆఫ్ ఇయర్స్, అది 2 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, ఏమైనా చేస్తే నాకు ఎంత వస్తుంది ఆన్సర్? 63,654. 63,654, రైట్. క్వశ్చన్ ఏమన్నాడు? అదే హాఫ్ ద పీరియడ్ అంటే t ఇయర్స్కి ఎంత అన్నాడు క్వశ్చన్? ఇది అమౌంట్ ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుంది? క్వశ్చన్ అర్థమైంది కదా సార్? అది 2 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 6 ఇయర్స్ కావచ్చు. 60,000 కాస్త 63,654 అయింది. ఇది 24 కాబట్టి స్క్వేర్ ఎక్కడైనా ఉందో చూద్దాము. ఇది 60,000, ఇదేమో 63,654, ఇదేమో 6 తోటి చేస్తే 6 × 10,000, ఇదేమో 10,609, ఇదేమో 10 స్క్వేర్ హోల్ స్క్వేర్, ఇదేమో 103 హోల్ స్క్వేర్. వచ్చేసింది ఆన్సర్ 100:103. ప్రతి సంవత్సరానికి రైట్ ఎంత అవుతుంది? 100:103 ఇంటూ ఇది ఎంత అంటే 103/100 హోల్ స్క్వేర్. సింపుల్ క్యాల్కులేషన్ సార్. 2t ఇయర్స్కి 103/100 హోల్ స్క్వేర్. టైం పీరియడ్ సైకిల్ సేమ్ ఉంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ కూడా సేమ్ అవుతుంది. అంటే t ఇయర్స్కి ఏమవుతుంది? 103/100 అవుతుంది. 103/100 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? 1 + r% ఈజ్ 103/100, 3%. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ చూడండి సార్, 3%. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇది 3% అంటే 6 3s are 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8 ఉండాలి. ఇది కాదు ఆన్సర్, ఇది కాదు, ఇది కాదు ఆన్సర్, ఇది రైట్. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, 618, ఇది కూడా కాదు. అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. 61,800. నవ్వు ఇక్కడ చూడండి, దీన్ని కొంచెం స్మార్టర్గా అనిల్ నాయర్స్ వేలో చేసే ప్రయత్నం చేద్దాము. రైట్. ఈ క్వశ్చన్ని నేను గనక ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే నేను ఎలా చూస్తానో చూడండి సార్, నేను ఎలా చూస్తానో చూడండి. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 6. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 4. 6 కాస్త ఈవెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్కి 4 అయింది. 6 కాస్త ఈవెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్కి 4 అయింది. సో ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? ఇంటూ 4, స్క్వేర్ ఇంటూ 4. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇంటూ 9. ఆర్ యు ఆల్ విత్ మీ? 6 4 24, యూనిట్ డిజిట్ 4, 6 9 54. ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 4 అయినా కావచ్చు, 9 అయినా కావచ్చు. 2t కాబట్టి స్క్వేర్ చేస్తే ఇది 2 అవుతుంది. 2 స్క్వేరే కదా 4, అంటే 6 2 12. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 లేదు కాబట్టి తీసేసాయి. మిగిలిన ఆప్షన్ ఏంటి? 9. 2t కాస్త t అయింది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ 3. 6 3 18. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8.